హలో గాయ్స్, వెల్కమ్ టు రోలర్ ట్రావెలర్. ఈ రోజైతే మేమైతే వంజంగి హిల్ స్టేషన్ కి అయితే వచ్చాము. వ్యూ అయితే చూడొచ్చు. మేఘాలలో తేలి పొమ్మన్నది అన్నట్టుగా ఉంది వ్యూ అయితే. మొత్తం చుట్టూరు మేఘాలు, కొండలు అండ్ ఆ కూల్ వెదర్ లో ఆ చల్లగాలి తగులుతుంటూ ఆ సన్ రైజ్ అవుతుంటే ఉంది చూడండి. ఎక్సలెంట్ వ్యూ. ఎవరైనా కానీ విజిట్ చేయాలంటే జనవరి, ఫిబ్రవరి ఆర్ డిసెంబర్ ఈ 3 మంత్స్ లో అయితే విజిట్ చేయండి. లొకేషన్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ లొకేషన్. క్రౌడ్ కూడా మేము విజిట్ చేసినప్పుడు అయితే ఎక్కువే ఉంది. మేము జనవరి మంత్ లో అయితే విజిట్ చేసాం. అరౌండ్ మేము 7 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే విజిట్ చేసాం. తెలుసు కదా, ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుందో. సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు ఉంటది. చేసే పనేమో కొంచెం, హడావుడేమో కొండంత ఉంటది. మా బ్యాచ్ కూడా అంతే, అందులో నేను కూడా ఒకడిని. డైరెక్ట్ మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే జంగారెడ్డిగూడెం నుంచి అయితే నైట్ స్టార్ట్ అయ్యి వంజంగికి అయితే రీచ్ అయ్యాం. మేము ఎర్లీ మార్నింగ్ 4:30 అరౌండ్ కి అయితే రీచ్ అయ్యాము. కరెక్ట్ గా టైం అయితే నాకు గుర్తులేదు. అక్కడ నుంచి మనకి వెహికల్ అయితే టాప్ లోకి తీసుకొస్తారు. టాప్ లో అంటే మీరు చూసే వ్యూ పాయింట్ కి అయితే తీసుకురారు. దీని నియర్ బై లో అయితే దించేస్తారు. మనం అక్కడ నుంచి 1.5 to 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ లో కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి టీ గానీ, కాఫీ గానీ అండ్ స్నాక్స్ గానీ కూడా ఉంటాయి. మనకి మిడిల్‌లో అవి కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఈ 3 మంత్స్ వీళ్ళకి సీజన్ అని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్‌తో మాట్లాడితే. అంటే ఈ 3 మంత్స్ వీళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్ ఉంటదని చెప్పారు. టూరిస్ట్స్ అయితే చాలా ఎక్కువ మందొచ్చారు. మన ఏరియానే కాదు, హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఇతర స్టేట్స్ నుంచి కూడా వచ్చిన పీపుల్ అయితే ఉన్నారు. కానీ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఇలాంటి వ్యూ పాయింట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే నేను పెద్దగా తిరిగింది లేదు, చాలా తక్కువ. మేము ఫ్రెండ్స్ 7 మెంబర్స్ అయితే వచ్చాము. 7 మెంబర్స్ షిఫ్ట్ డిజైర్‌లో అయితే వచ్చాము. మేము 3 డేస్, 2 నైట్స్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకొనొచ్చాము. ఈ ప్లాన్‌లో కొంచెం అవకతవకలైతే జరిగాయి. అవకతవకలంటే ప్లాన్ ప్రాపర్‌గా లేకపోవడం, మాకు ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల కొన్ని తప్పులైతే చేశాం. అవి ఏమేమి చేశామో అవి మీకు హెల్ప్ అవుతాయేమో ఈ వీడియోలో చెప్పను. లాస్ట్ వీడియోలో మేము అన్ని క్లియర్‌గా ఏమేమి తప్పు జరిగినాయి, ఏమేమి మిస్ అయ్యాం, ఎలా ప్లాన్ చేస్తే ఎలా అయింది, మాకు ట్రిప్ మొత్తం ఎంతలో క్లోజ్ అయింది, అది కూడా నేను ప్రాపర్ ఒక వీడియో అయితే చేసి పెడతాను. అంటే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతదని. కానీ లొకేషన్ అయితే హైలైట్ ఉంది. ఇక్కడికి విజిట్ చేసే వాళ్ళు మెయిన్‌గా జాకెట్స్, గ్లౌజెస్ అండ్ క్యాప్స్ అయితే క్యారీ చేయండి. అంటే టెంపరేచర్ 5-4 డిగ్రీస్ వరకు అయితే పడిపోతుంది. అంటే ఆ టెంపరేచర్‌లో నేనెప్పుడూ లేను కాబట్టి నాకు చాలా చలైతే అనిపిచ్చింది. నాకే కాదు, మా బ్యాచ్‌లో కొంతమందైతే గజ గజ వణికారు. సన్‌లైట్ వచ్చి కొంచెం వెదర్ హాట్ అయ్యేంత వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇబ్బందితో పాటు ఎంజాయ్‌మెంట్ చేసాం. మొత్తం మేఘాలు, చుట్టూరు కొండలు, వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది. కొండ దిగేసిన తర్వాత అయితే చూస్తున్నారు కదా టూరిస్టులు, మనకిక్కడ టీ అండ్ నూడిల్స్ అండ్ కాఫీ అండ్ వాటర్ అయితే దొరుకుతున్నాయి. స్నాక్స్ అంటే పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. నూడిల్స్ ఆర్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివైతే సేల్ చేస్తున్నారు. ప్రైజెస్ తెలుసు కదా, నార్మల్ కన్నా కొంచెం 5-10 రూపీస్ అయితే ఎక్కువ చార్జ్ చేస్తారు. ఎందుకంటే ఈ పైకి తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకొని సేల్ చేసుకుంటారు కాబట్టి. అది కామన్, దానికి మనం ఏమి అనలేము. టూరిస్ట్ ప్లేసెస్‌లో ఎక్కడైనా ఇది కామన్‌గా జరిగేది. ఇక్కడ కొంతమందైతే డాన్స్ చేస్తున్నారు చూస్తున్నారు కదా, వీళ్ళు లోకలా, నాన్ లోకలా అనేది నాకైతే ఐడియా లేదు. మేబీ నాన్ లోకలే అనుకుంటున్నా. ఒక చిన్న స్పీకర్ అయితే పెట్టుకొని డాన్స్ అయితే వేస్తున్నారు. ఇది లోకల్ గిరిజనులు వేసే డాన్స్ స్టెప్స్ లానే అనిపిస్తున్నాయి. అండ్ చూస్తున్నారు గదా, మొత్తం అందరైతే వాళ్ళని వీడియో షూట్ చేస్తున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైంలో ఆ కూల్ వెదర్‌కి ఇక్కడ టీ తాగుతూ వాళ్ళు డాన్స్ చూస్తే అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అది ఒకళ్ళు చెప్తే కాదు, మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి ఒక లొకేషన్‌కి నేనొస్తాననైతే అనుకోలేదు. మొత్తానికి మా ఫ్రెండ్స్ ఎట్టకేలకు పూనుకున్నారు. వాళ్ళకి ముందు దండం పెట్టాలి. రండ్రా అంటే ఒకడు కాదంటాడు, ఒకడు అవ్వదంటాడు, ఇంకోడేమో వెళ్దాం అంటాడు. ఒకడు ఊ అంటే ఇంకోడు ఊ అంటాడు. మీ ఫ్రెండ్ బ్యాచ్‌లో కూడా అలాంటి వాళ్ళుంటారు కదా! వాళ్ళ నేమ్స్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బట్ మాకు లక్కీగా అంతా సెట్ అయింది. మేము అనుకున్నంత ప్రాపర్‌గా అయితే గైడ్ చేసుకున్నాం. కాకపోతే చెప్పా కదా మీకు ఇంతకు ముందే, కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యాం. అంటే మా ప్లానింగ్ ప్రాపర్‌గా లేక. ఇది ఒక్కళ్ళ మిస్టేక్ అనేం కాదు. మాలో ఎవరికీ ఎక్స్‌పీరియన్స్ లేక, ఇంతకు ముందు విజిట్ చేయక ఇలాంటి మిస్టేక్స్ అయితే జరిగినాయి. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మన ట్రిప్‌లో డే 1 నైట్ స్టార్ట్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ అయితే మేము పెట్టుకున్నది వాటర్ ఫాల్స్ కొన్ని లోకల్ నియర్ బై ఉన్నాయి. అవి వాటిల తర్వాత అయితే డైరెక్ట్ అరకైతే రీచ్ అవుదాం అనుకున్నాం. చూడండి వాళ్ళు డాన్స్ అయితే చేస్తున్నారు. నాకే ఎయ్యాలనిపించింది గానీ ఎళ్తే కొడతారేమోనని ఆగిపోయాను. అంటే అమ్మాయిలున్నారు కదా, కుక్కను కొట్టినట్టు కొట్టినా మనం ఏం చెప్పలేము. అందుకనే దూరంగా ఉండి వీడియో తీసుకుంటున్నా. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళని చూస్తూ. కామన్ లెండి, అయన్నీ వీడియోలో చెప్పకూడదు.
నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్దాం అనుకున్నామంటే ఈ నియర్ బై ఉన్న వాటర్ ఫాల్స్ కొన్ని ఉన్నాయి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్, బోగత వాటర్ ఫాల్స్ వాటికైతే వెళ్దాం అనుకున్నాం. వీళ్ళ డ్యాన్స్ అయితే చూసండి. మనకి ట్రెక్కింగ్ అయితే అరౌండ్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్స్‌గా. అండ్ మేము దిగేటప్పుడైతే వ్యాన్‌లో అయితే వెళ్ళలేదు. అండ్ మేము మార్నింగ్ అంటే వ్యూ పాయింట్ మిస్ అయిపోతాం. టైం ఎక్కువైపోయిందేమో అన్న భయంతో మేమైతే వ్యాన్‌నయితే క్యారీ చేసాం. వాళ్ళు ఈచ్ పర్సన్‌కి రూ. 100 అయితే చార్జ్ చేశారు. మా 7 మెంబర్స్‌కి 700 అయితే ఖర్చయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచయితే మేము దిగేటప్పుడైతే మేము వాళ్ళ వ్యాన్ అయితే ఏమి ఎక్కలేదు. డైరెక్ట్ నడుచుకుంటూనే బై వాక్ అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూనే కిందకెళ్ళిపోయాం. ఇక్కడ మొబైల్‌కి సిగ్నల్స్ అయితే అంతగా ఉండవు. కాల్స్ అయన్నీ కలవు. మీరు ఫ్యామిలీతో మాట్లాడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా మీరు కొండపైకి ఎక్కేటప్పుడే ఇలా రీచ్ అయిపోయాం సేఫ్‌గా అని చెప్పి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయితే కొండ పైకి ట్రెక్కింగ్ అయితే మొదలెట్టండి. చూస్తున్నారు గదా! ఎదరెళ్ళే బ్యాచ్ మా బ్యాచే. సొమ్మొకటిది, సోకొకటిది బ్యాచ్ అంట సింపుల్‌గా. అంటే ఆళ్ళే కాదు నేను కూడా అదే టైపు. చేసే హడావుడి అంతా ఇంత ఉండదు. మా అందరిలో ఒక్కొక్కడికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఎదరెళ్ళేవాడేమో గణేష్, వీడియోగ్రఫీ, మధ్యలో ఉన్నాడు చూసారా? సురేష్ మా బామ్మర్ది. అండ్ అంతకు ముందు వైట్ షర్ట్ కనిపిస్తున్నాడు కదా! ఫ్యాషన్ డిజైనర్. సోకులెక్కువ మా బ్రోకి. అండ్ మేమైతే ట్రెక్కింగ్ చేసే ఏరియా చూస్తున్నారు కదా! ఎలా ఉందో. మొత్తం రాక్సే మీకు మెట్లు, స్టెప్స్ అలా ఏమి ఉండదు. మొత్తం రాక్సే ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటూ మీరు కిందకైతే దిగాల్సుంటుంది. దిగేటప్పుడు అండ్ ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్త. ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎవరైతే యంగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళనైతే జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్లోప్ గాని, స్టోన్స్ గాని చాలా రఫ్‌గా ఉన్నాయి. మాకే చాలా డిఫికల్ట్ అనిపించింది. ఏజ్డ్ పర్సన్‌కి ఈ ప్లేస్‌ని విజిట్ చేయకుండా ఉండడం బెటర్ అని నా ఉద్దేశం. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని విశేషాల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవుతారనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్ బ్యాచ్‌నైతే కింద కామెంట్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.